గుడివాడ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అరెస్ట్కి రంగం సిద్ధమైందా అంటే అవునని చెప్పాలి. 2024 టైంలో కొడాలి నాని మీద పలు రకాల కేసులు నమోదయ్యాయి. కరెక్ట్గా అరెస్ట్ కాబోతున్నాడు అనే టైంలో కొడాలి నానికి గుండెపోటు రావడం, బైపాస్ సర్జరీ జరగడం, కొన్ని రోజులు బెడ్ రెస్ట్లో ఉండడం, ఫైనల్గా ఈ రోజున కోలుకొని కొడాలి నాని బయటకు వచ్చి ఈ రోజున కొంతమంది కనబడతా ఉన్నాడు. అయితే ఏవైతే 24 టైంలో కొడాలి నాని మీద కంప్లైంట్లు ఏవైతే ఫైల్ అయినాయో వాటి మీద ఈరోజు నోటీసులు జారీ అవ్వడం, కొడాలి నానిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తారని చెప్పి ఈ యొక్క వార్తలు మళ్ళీ స్ప్రెడ్ అవుతా ఉన్నాయి. అయితే ఒక్కసారి కొడాలి నాని అరెస్ట్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే టీడీపీని టార్గెట్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో కొడాలి నాని ఉన్నాడు. టీడీపీని టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ ఎంత దారుణంగా మాట్లాడాడో, లకారాలతో సంబోధించి మాట్లాడాడో, లేదంటే ఇష్టానుసారంగా పచ్చి బూతులు తిట్టాడో, ఎన్ని రకాలుగా కౌంటర్ అటాక్ మాటలు మాట్లాడాడంటే నోటితో చెప్పలేను. ఎందుకంటే బూతు పురాణం ఇక నోరు తెరిస్తే. అంతేకాకుండా ఈ కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, చంద్రబాబు గెలిస్తే ఆడి దగ్గర ఇలా ఎసేమ్ ఇది, ఆడి దగ్గర నేను బూట్లు తుడుచుకుంటూ రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు చాలా మట్టుకు ఈ రోజున కొడాలి నియోజకవర్గంలో అక్కడ ఏం జరుగుతూ ఉంది, అక్కడ మాట్లాడే మాట, ఏమయ్యా కొడాలి నాని చంద్రబాబు నాయుడు గెలిచాడు, మరి ఎప్పుడు బూట్లు తుడుస్తాకి వెళ్తామని చెప్పి ఫ్లెక్సీలు పెట్టి కొన్ని ఫోటోలు మీకు దర్శనం ఇచ్చే ఉంటాయి. ఎందుకంటే మాట ఇచ్చావు కాబట్టి నిలబెట్టుకో, సవాల్ విసిరావు కదా, చంద్రబాబు గెలిస్తే బూట్లు తుడుస్తూ అక్కడే ఉండిపోతానని చెప్పి కాళ్ళ దగ్గర పడి ఉంటానని చెప్పావు కదా, మరి చంద్రబాబు నాయుడు గెలిచాడు, మరి ఇల్లు బూట్లు తుడుతాకి వెళ్ళవని చెప్పి కొడాలి నాని మీద కౌంటర్ అటాక్గా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయినా సరే ఇక్కడ ఒక్కటి బాగా అర్థం చేసుకోవాలండి, కర్మ ఎవరిని విడిచిపెట్టదు. నిజంగా అది మాత్రం ఎవరిని మనం ఏం చేస్తామో, ఎవరిని మనం ఏదైతే చేస్తామో, ఏదైతే మనం ఎదుటి వాళ్ళకి ఇస్తామో అదే తిరిగి మనకు వచ్చేంతవరకు అప్పుడు తెలిసి వస్తుంది. ఓరు నాయన ఆ రోజున మనం ఇలా చేయబట్టే ఈ రోజున అదే పరిస్థితి నాకు వచ్చిందని చెప్పి అప్పుడు అర్థం అవుద్ది. చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెడితే అక్కడ జైల్లో ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోగా దోమలు కొడుతున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తే దాని గురించి ఎంత ఎగతాళి చేశాడండి. జైల్లో దోమలు కొట్టకుండా రంభా ఓరోసి మేనకొచ్చి కొడతాయా, ఏం మాట్లాడుతున్నావయ్యా చంద్రబాబు అని చెప్పి అవహేళన చేసుకుంటూ ఎటకారంతో మాట్లాడినటువంటి ఈ కొడాలి నానిని ఖచ్చితంగా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో సవాల్ చేశారు కదా, కడ్రాయర్తో ఊరేగిస్తా. సో ఆ యొక్క విషయం గురించి, ఆ విజువల్స్ గురించి చాలామంది టీడీపీ కార్యకర్తలు అనేక మంది కొడాలి నాని అరెస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే టీడీపీకి అత్యంత సన్నిహితుడు ఒకప్పుడు కొడాలి నాని. అసలు రాజకీయ ఓనమాలు నేర్చుకున్నదే టీడీపీ పార్టీ నుండి. చంద్రబాబు నాయుడు గారిని ఎంతలా చూసేవాడో కొడాలి నాని, అలాంటిది వ్యతిరేకమైపోయి అస్సలు అనరాని మాటలంటాం, అసలు ఆడవాళ్ళని ఉద్దేశించి మాట్లాడడం, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి భువనేశ్వరి గారిని అవమానిస్తుంటే కొడాలి నాని అందులో కూడా ఒక పాత్ర ఉంది. అంత దారుణంగా ఆవిడ చేత్తో అన్నం తిన్నటువంటి ఈ యొక్క కొడాలి నాని ఒక కన్న తల్లి లాంటి ఆవిడని అవమానపరుస్తున్నారంటే ఏమనాలి ఈ కొడాలి నానిని. ఎందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది అంటారు, కానీ కొడాలి నానికి నోరు మంచిది కాదు, ఊరు మంచిది కాదు. ఎందుకంటే కొడాలి నానికి నోరు తెరిస్తే భూత పురాణాలు తప్ప ఊరు మంచిది ఎలా అవుద్ది. అంతేకాకుండా అధికారం ఉన్నప్పుడు మమ్మల్ని ఎవడేం చేయలేడు, మా జోలికి వచ్చిన తొక్కుబాటును ఆరదేస్తామన్నట్టు విర్రవీగారు. 2024 టైంలో కూడా మాదే అధికారం అన్నట్టు విస్తృత స్థాయిలో రెచ్చిపోయిన ప్రతి ఒక్కరికి చెప్పాను కదా, కర్మ ఎవరిని విడిచిపెట్టదని. ఎంతకెంత ఇస్తారో అంతకంత రిటర్న్ గిఫ్ట్ వచ్చేస్తుంది. ఈ రోజున కొడాలి నాని కూడా పరిస్థితి అదే. అసలు ఆ కౌంటింగ్ జరిగే టైంలో వల్లభనేని వంశీని కొడాలి నాని జోబులో చేతులు పెట్టుకొని సైలెంట్గా వెళ్ళిపోయారు. కౌంటింగ్ జరుగుతూ ఉండంటే రౌండ్లు కొన్ని అయ్యేపాటికి ఇక మనకి లెక్కలు తేలిపోయి మనం ఓడిపోతున్నాం నడిచి అని చెప్పి సైలెంట్గా జోబులో చేతులు పెట్టుకుని ప్రశాంత్గా ఎవరికల్లా ఇద్దరు వెళ్ళిపోయి సర్దేశారు. అంటే వీళ్ళు 24 టైంలో డేట్ కూడా ఫిక్స్ చేసుకొని, జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం కూడా ఫిక్స్ చేసుకుని, ప్రతి ఒక్కరు మంత్రులు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే డేట్లు కూడా ఫిక్స్ చేసుకుని రెడీగా కూర్చున్నారు. కానీ ఓడిపోతామని చెప్పి కళ్ళలో కూడా అనుకోలేదు. ఎందుకంటే చాలా పగడ్బందీ ఆలోచనలు ఉన్నాయి. మేము రాష్ట్రానికి ఏదేదో చేసేసాం, మంచి పనులు చేసేసాం, ఖచ్చితంగా మమ్మల్ని గెలిపించేసుకుంటారని చెప్పి చాలా ఆలోచనలు ఉన్నారు. కానీ ప్రజల్లో మీరు ఎన్ని రకాల పనులు చేశారో, పేరుకి మాత్రమే మీరు మంత్రి పదవులు చేపట్టారు తప్ప ఆ మంత్రి హోదాలో ఉంటూ ప్రజల కోసం చేసిందంటూ ఏమైనా ఉందంటే ఏమీ లేదు. దాచుకో పంచుకో అన్నట్టు 5 సంవత్సరాలు ప్రతి నియోజకవర్గంలో ప్రతి శాఖలో అవినీతికి పాల్పడ్డారు. ప్రజల కోసం పట్టించుకున్న దాఖలా లేవు.
ఓట్లేసినటువంటి ప్రజల్ని పక్కకు నెట్టేసి మీ సొంత స్వలాభాల కోసం మీ జోబులు నింపుకున్నారు తప్ప ప్రజల పక్షాన వ్యవహరించిన నాయకుడు ఒక్కడంటే లేడు. అందుకే ఈరోజు 11 సీట్లు మరీ దారుణంగా ఓడిపోయారు. ఈరోజు మీరు ఈవీఎంలు పాళ్ళు, ఆ పాళ్ళు, ఈ పాళ్ళు అన్న ఏమీ పప్పులు ఉడకవు. ఎందుకంటే ఒక్కసారి గతంలో అదే ఈవీఎంలతో గెలిచింది కూడా మీ పార్టీ కదా. అంటే మీరు గెలిస్తేనంటో ప్రజా ఓటు, ప్రజా తీర్పు, ప్రజాబలమా? అంటే యువతల వాళ్ళు గెలిస్తేనంటో ఈవీఎంలు పాలిటీ, ఈవీఎంలో మ్యానిపులేట్ చేశారు, ఈవీఎంలతో మోసం చేసి గెలిచారని చెప్పి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? వాస్తవాలు బయటపడేపాటికి ప్రతి వాళ్ళు ఇప్పుడు ఏమవుతున్నారంటే క్షమాపణలు చెప్తా ఉన్నారు. మాకు తెలియదండి, మాకు తప్పు అయిపోయిందని చెప్పి మమ్మల్ని క్షమించండి అని చెప్పి కొత్త దారులు ఎత్తుకుంటున్నారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఎవరి మీద కేసు నమోదైందనుకో సైలెంట్ అయిపోవడం, కొన్ని రోజులు సైలెంట్ అయిపోయి బాబు గారు మాకు ఏం తెలియదంటూ క్షమాపణలు చెప్పేయడం, సారీ సార్ ఇంకా ఎప్పుడు ఈ జోలికి రావన్నట్టు అప్పుడు రిలీజ్ అవుతూ ఉన్నారు. మేము పార్టీకి రాజీనామాలు చేస్తూ ఉన్నాం, ఇక వైఎస్ఆర్సీపీ పార్టీకి మాకు సంబంధం లేదని చెప్పి సైలెంట్గా పక్క తప్పులను చూస్తున్నారు. అంటే చేసిన తప్పులన్నీ కనుమరుగైపోతాయి అనుకుంటున్నారేంటి? మీ అంతటి మీరు క్షమాపణలు చెప్పేసి మీ అంతటి మీరు అనేసి పర్ల మళ్ళీ 4 రోజులు అయితే మళ్ళీ యాక్టివ్ అయిపోతారు వీళ్ళు. ఇప్పుడు ఈ రోజున కేసు ఇప్పుడు పేరు నానినే చూసుకోండి. పేరు నాని మీద కేసు నమోదైంది. ఏది రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నానని చెప్పి తన భార్య మీద కేసు నమోదైతే అంతకుముందు కొడాలి నాని తెగెగిరాడు. ఎప్పుడైతే కేసు నమోదైందో పేరు నాని సైలెంట్ అయిపోయాడు. తర్వాత కొన్ని రోజులు గడిచింది, ఒక 2-3 నెలలు గడిచిన తర్వాత మళ్ళీ యాక్టివ్లోకి వచ్చాడు. మళ్ళీ వచ్చి రప్పా చేయాలరా, చీకట్లో చేయాల్సిన పని బయట చెప్పుకుంటారని చెప్పి మళ్ళీ రెచ్చిపోయాడు. మళ్ళీ ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి అనేప్పటికీ సైలెంట్ అయిపోయాడు. అంటే ఎలా ఉంది అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇది నిర్లక్ష్య ధోరణి అనుకోవాలా, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేదని చెప్పి వాళ్ళు విర్రవీగుతుందాన్ని మనం జై కొట్టాలా? ఈ రోజున ఎలా అయిపోయిందంటే మేము తప్పులన్నీ చేసేస్తాం, మేము ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం, మేము ఏది చేసినా సరే మీరు పడి ఉండాల్సిందే, రేపు మా అధికారంలోకి వచ్చిన తర్వాత 2.0 చూపిస్తే ఒక్కొక్క లెక్కలు తెలుస్తామని చెప్పి అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాటల్ని వీళ్ళు మనం ఊతమిచ్చి లేపుతున్నట్టే కదా. ఈ రోజున కొడాలి నాని చూడండి, అయిపోయిందండి రేపు మా అధికారం వచ్చే వరకు మేము సైలెంట్గా ఉంటాం, తర్వాత చూసుకుందామని చెప్పి మొన్న డైలాగులు వేసాడు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన టైంలో మా జగన్ అని చెప్పాడు కదా, మాకు ఓ టైం వస్తుంది అప్పుడు చూసుకుందాంలే, మమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటే సాక్ష్యాధారాలు చూపించండి, అందరితో పాటు అరెస్ట్ అవుతామని చెప్పి చాలా టేక్ టీజీగా తీసుకున్నాడు. అంటే కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదని చెప్పి కొడాలి నాని అనుకుంటున్నాడేమో. కానీ ఇక్కడ తప్పు చేసిన వాడిని చట్టపరంగా శిక్షించడం కోసం సాక్ష్యాధారాలు సేకరిస్తూ ఉన్నారు. దానికి తోడు నీ గుండె నొప్పి అని చెప్పి బెడ్ రెస్ట్లో ఉన్నావు కాబట్టి కాస్త టైం తీసుకున్నారు, లేదంటే అందరికన్నా ఫస్ట్ అరెస్ట్ కొడాలి నానిదే ఉండేది. ఈరోజు కొడాలి నాని ఎగిరినంతసేపు ఎగిరేసి ఎవరు పడితే వాళ్ళు ఎగిరేసినంత ఎగిరేసి ఈరోజున మమ్మల్ని క్షమించండి, తప్పు అయిపోయింది, రేపు ఇలా మాట్లాడము, ఈరోజు మేము జాగ్రత్తగా ఉంటాము, మా తప్పు మేము తెలుసుకున్నామంటే వదిలేస్తారా? అన్న మాటలన్నీ ఏమైనాయి, చేసిన చేష్టలన్నీ ఏమైనాయి, దోచుకున్న సొమ్ము అంతా ఏమైంది? ఇవన్నీ ఏంటి? బినామీల పేరుతో కొన్ని కోట్ల రూపాయలు గుడివాడ నియోజకవర్గంలో దోచుకున్నాడని చెప్పి కొడాలి నాని మీద ఆరోపణలు ఉన్నాయి. గ్రావుల్ని అక్రమంగా తరలించడని చెప్పి కొడాలి నాని మీద ఉన్నాయి. భూ కబ్జాలు చేశాడని చెప్పి కొడాలి నాని మీద ఉన్నాయి. ప్రజలకి ఏదైతే జగనన్న ఇళ్ల పట్టాలు అవి ఉన్నాయి చూసారా, ఆ ఇళ్ల పట్టాలు ఇస్తుందని చెప్పి దాంట్లో స్కామ్లు ఉన్నాయి. ఇలా ఒక్కటొక్కటిగా బయటపడతా ఉండంటే ఈరోజున కొడాలి నాని నాకు తప్పు అయిపోయింది, మేము ఏమీ చేయలేదు, మేము సైలెంట్ అయిపోయాం, చూసుకుందామని చెప్పి మేము అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి మమ్మల్ని వదిలేసేయండి అంటే వదిలేస్తారా? తప్పు చేసిన వాడిని ఎవరినైనా సరే చట్టపరంగా శిక్షిస్తారు. రేపొద్దున కొడాలి నాని అవ్వచ్చు, రేపొద్దున ఆర్కే రోజు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, తప్పు చేస్తే ఎవడైనా సరే శిక్ష అనుభవించాల్సిందే.